మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రియులైన మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసి ముగించాలని చూస్తున్నాను. దయచేసి కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని చూస్తున్నాను. నేను చదువుతున్నాను, మీరు వినండి. కీర్తన 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలవాడవు. ఇలా మనం గమనించవలసింది పిల్లరా, తనకు మొర్రపెట్టు వారి అందరి ఎడల ఆయన కృపాతిశయము కలవాడు. అది మన నలిగిపోయిన మన ఆత్మలకు ఎంతో ఊరటనిచ్చే విషయం. దేవుడు పరిశుద్ధుడైన మన దేవుడు సకల లోకములో అందరికి పైగా ఉన్నవాడు. అన్ని దేశములలో ఆయనే రాజై ఉన్నాడు. సర్వదేశంలో ఆయన ఉన్నతమైన వాడు, పరిశుద్ధుడు, కృపాతిశయం కలిగిన వాడు. అందుకనే మనలో ఎవరిమి కూడా నిరాశ నిస్పృహులకు లోను కాకుండా కేవలం ఇక్కడ ఆయన వాక్యం చెప్తా ఉన్నది. ప్రభువా, నీవు దయాళుడవు. కీర్తన 86:5 మరొక పర్యాయం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు. మనం ఏదైనా పాపములు బలహీనతల వల్ల మనం వెనుకబడిపోయి చేతగాని స్థితిలో దిగజారిపోయినప్పుడు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని కృపాతిశయం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశ్రయించినప్పుడు మన ప్రతివిధమైన బలహీనతను ఆయన క్షమించడానికి సర్వవేళల సంసిద్ధుడుగా ఉన్న దేవుడని నేను జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీకు మొర్రపెట్టు వారు అందరి ఎడల కృపాతిశయము గలవాడు. ఆయనకు మొర్రపెట్టే వారు అందరి ఎడల కృప అంటే అనర్హులకు ఉచితంగా అర్హత కల్పించడం, అనర్హులమైన మనకు ఆయన అవకాశాన్ని ఇవ్వడం, అది మన దేవుని యొక్క గొప్పతనము పిల్లారా. కనుక మనం నిరుత్సాహపడకుండా, నీరసించిపోకుండా ఆయనపై ఆధారపడదాం. ఆ విధంగా చేయటానికి దేవుని మెండైన కృప మనకందరికీ సదాకాలం తోడైండును గాక. మరలా మరి ఒక దినం కొరకు వేచి ఉందాం. ఇలాగా ఒకరి కోసం ఒకరు ప్రార్థనలు ఎత్తి పట్టుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. చిన్న ప్రార్థన. కృపామేడ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీవు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మమ్మల్ని ధైర్యపరచడానికి, బలపరచడానికి నీవు అనుగ్రహించిన ఈ సజీవమైన వాక్యం మమ్మల్ని బలపరిచేదిగా, బ్రతికించేదిగా ఉన్నందుకు వందనాలు. మాలో నిరీక్షణ కలిగించేదిగా ఉన్న ఈ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఈ వర్తమానం వింటున్న మా ప్రియులందరికీ, అలాగే దీనిలోమైన మాకును నీ కృప కొరకు ఎదురు చూచున్న సమస్త జనులకు ఇట్టి నీ కృపను అనుగ్రహించమని, లేవనెత్తమని, పురుకొల్పి స్వస్థతనిచ్చి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.